హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ప్రేమ్ న్యూ షాప్ ఓపెనింగ్ని లైవ్లో చూస్తున్న రమాదేవి, అరుణ్ అండ్ రోజా చాలా జెలస్గా ఫీల్ అవుతారు. రోజా కావాలనే రమాదేవిని రెచ్చగొడుతూ ఉంటుంది. మీరు మాటల్లో తప్ప ఏమీ చేయలేరు కదా అత్తయ్య గారు, ఇలాగే చూస్తూ ఉంటే ప్రేమ్ ఆ 49% ఆస్తిని దక్కించుకుంటాడు అని కావాలనే సూటిపోటి మాటలంటుంది రోజా. రమాదేవి ఈగో హర్ట్ అవుతుంది. వెంటనే త్రిపాఠిని ఇంటికి పిలిపిస్తుంది. త్రిపాఠి రమాదేవి వాళ్ళ ఇంటికి రీచ్ అవుతారు. ఏంటి రమాదేవి గారు నన్ను పిలిపించారు అని అడుగుతారు. చూడండి త్రిపాఠి గారు, మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి. అది ఏంటి అంటే ప్రేమ్కి 49% ఆస్తి దక్కకుండా వాడు ఓడిపోవాలి అంటే చామంతి మీ అబ్బాయి గుణాన్ని పెళ్ళి చేసుకోవాలి అంటే ప్రేమ్ ఓడిపోవాలి. అలా జరగాలి అంటే ఇవాళ ఈవినింగ్ 4 o'clockకి సౌత్ ఇండియా ఫ్యాషన్ షో అనేది కొంతమంది కండక్ట్ చేస్తున్నారు. ఆ ఫ్యాషన్ షోలో చాలా టీమ్స్ అనేవి, చాలా టెక్స్టైల్ ఇండస్ట్రీకి సంబంధించిన చాలా కంపెనీస్ అనేవి పార్టిసిపేట్ చేస్తున్నాయి. అందులో ప్రేమ్ కంపెనీ కూడా ఉంది. C&H డిజైన్స్ ప్రేమ్ కంపెనీ పేరు, అంటే చంద్రిక హర్షవర్ధన్ డిజైన్స్ అనమాట. సో ఈ కంపెనీ ఓడిపోవాలి, ప్రేమ్ కంపెనీ ఓడిపోతేనే మనం గెలుస్తాం, 49% ఆస్తి ప్రేమ్కి వెళ్లకుండా ఉంటుంది అని రమాదేవి త్రిపాఠికి చెప్తుంది. ఓకే, మీరు చెప్పినట్టు చేస్తే నాకు లాభం ఏంటి అని అంటారు. చామంతి ప్రేమ్ని వదిలేస్తుంది కదా, అది కాకుండా ఒక్కసారి ఫ్యాషన్ షో గెలిచినా ఓడినా చామంతికి గుణాకి నేను పెళ్లి జరిపిస్తాను అని అంటారు. ఓకే రమాదేవి గారు, అయితే ఆ బ్రాండ్ అంబాసిడర్ పల్లవి గౌడనే కదా ఫ్యాషన్ షోలో ప్రేమ్ తరపున డిజైనర్గా వెళ్తోంది, అంటే బ్రాండ్ అంబాసిడర్గా వెళ్తుంది. ఆవిడే ఫ్యాషన్ షోలో వాక్ చేస్తుంది కదా, అలాంటి అంబాసిడర్ని కిడ్నాప్ చేస్తే సరిపోతుంది కదా అని అంటారు త్రిపాఠి. ఎస్, ఆవిడ్ని కిడ్నాప్ చేయించండి. ఫ్యాషన్ షో అయ్యేంత వరకు కిడ్నాప్ చేసి తర్వాత వదిలేయండి. వాడు ఓడిపోయాక తను వస్తే ఏంటి, రాకపోతే ఏంటి అని ఇంక త్రిపాఠికి చెప్పేసరికి త్రిపాఠి పల్లవిని కిడ్నాప్ చేయడానికి పక్కా ప్లాన్ వేసుకుంటాడు. ఇది ఇలా ఉండగా రామచంద్రయ్య ప్రేమ్ షాప్కి వస్తారు. వచ్చి దూరం నుండి చామంతితో మాట్లాడాలి అని ట్రై చేస్తూ ఉంటారు. ఇంకా చామంతి కూడా అలా చాలామందితో మాట్లాడుతూ ఎందుకో తనకి ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూడాలి అనిపిస్తుంది. చూసేసరికి అక్కడ రామచంద్రయ్య కనబడతారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చామంతి. నాన్న అని చూస్తూ ఉంటే బిడ్డ చామంతి అని దగ్గరికి వెళ్ళాలనుకుంటారు. పాపం రామచంద్రయ్య అప్పుడే కరెక్ట్గా పోలీస్ ఇన్స్పెక్టర్ అయితే చామంతికి మధ్యలో వచ్చి, చామంతి రామచంద్రయ్యకి మధ్యలో వచ్చి నించుంటాడు. ఒక్కసారిగా పోలీస్ని చూసి షాక్ అయిపోతుంది చామంతి. ఇదేంటి వీళ్ళు ఇక్కడికి వచ్చారు అని ఆలోచిస్తూ ఉంటే ఇన్స్పెక్టర్కి అప్పుడే ఫోన్ కాల్ వస్తుంది. హలో సార్, మీరు చెప్పినట్టే ఈ షాప్ దగ్గరే మేము గస్తీ కాస్తున్నాం సార్. ఖచ్చితంగా వాళ్ళ కూతురు దగ్గరికి రామచంద్రయ్య వస్తాడు కాబట్టి అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతాం సార్ అని ఇన్స్పెక్టర్ మాట్లాడుతుంటే ఆ మాటలు వింటుంది చామంతి. విని ఒక్కసారిగా టెన్షన్ పడుతుంది. బిడ్డ అని నేను నాన్న వద్దు, నువ్వు పారిపోని సైగ చేస్తుంది. అయ్యో అది కాదు బిడ్డ అనేలోపు నాన్న ప్లీజ్ నువ్వు పారిపో నాన్న అనేసరికి ఇంకా అలా వెళ్ళి ఓ ప్లేస్లో దాక్కుంటారు రామచంద్రయ్య. బిడ్డతో మాట్లాడదామంటే ఆ పోలీస్ అడ్డొచ్చిండు. ఖచ్చితంగా బిడ్డతో డీటెయిల్డ్గా చెప్పాలి, ఈరోజు కుదరలేదు, రేపైనా చెప్పాలి అని అక్కడి నుండి వెళ్ళిపోతారు రామచంద్రయ్య. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ 2 o'clock, లైక్ ఆఫ్టర్నూన్ 2 o'clock అవుతుంది. ఇంక వెంటనే పల్లవి గౌడ ఏమంటుందంటే ప్రేమ్తో, ప్రేమ్ నాకు యాక్చువల్లీ ఒక చిన్న వర్క్ ఉంది, నేను 3:30 కల్లా ఫ్యాషన్ షోకి వచ్చేస్తాను ఓకే అని అంటారు. ఓకే పల్లవి వెళ్ళు అని చెప్పి ఇంక పల్లవిని పంపించేస్తాడు. అలా పల్లవి గౌడ కార్ ఎక్కి కూర్చునేసరికి ఇద్దరు రౌడీలు ఆల్రెడీ ఆ కార్లో ఉంటారు. ఇంకా మెడపై కత్తి పెడతారు పల్లవికి. ఏయ్ ఎవర్రా మీరు అని అంటుంది. హలో, నువ్వు ప్రాణాలతో ఉండాలంటే డ్రైవ్ చేయి, కార్ డ్రైవ్ చేయి అని ఇద్దరు బెదిరించి కార్ని ఒక ప్లేస్కి డ్రైవ్ చేయిస్తారు. ఇంకా డ్రైవ్ చేసిన తర్వాత తన్ని ఒక బిల్డింగ్లోకి తీసుకువెళ్ళి కిడ్నాప్ చేసి కాళ్ళు చేతులు అయితే కట్టేస్తారు. రేయ్ ఎవర్రా మీరు, ఏం కావాలరా మీకు అని అడుగుతారు. మేడం, మీరు
ఏం కావాలి అని అడిగినంత మాత్రాన మేము చెప్పేస్తామా ఏంటి? చూడండి, మిమ్మల్ని ఎగ్జాక్ట్లీ 6 గంటలకి వదిలిపెడతాం. వెళ్ళిపోండి. మీరంటే మాకు రెస్పెక్ట్ ఉంది. ఎందుకంటే మీ యాక్టింగ్ అంటే మాకు చాలా ఇష్టం. అందుకే చెప్తున్నా. ఒకవేళ మీరు కాదు అని అల్లరి చేస్తే మాత్రం మేము ఊరుకోం మేడం, సైలెంట్గా కూర్చోండి అని ఆ రౌడీలిద్దరూ సైలెంట్గా కూర్చోబెడతారు పల్లవి గౌడని. పాపం పల్లవికి ఏం చేయాలో అర్థం కాదు. అయ్యో, 4 o'clockకి ఫ్యాషన్ షోలో ప్రేమ్ కంపెనీ తరపున నేనే బ్రాండ్ అంబాసిడర్గా వెళ్ళాలి. ఇప్పుడు వీళ్ళని కిడ్నాప్ చేశారు. అప్పుడు ప్రేమ్ తరపు బ్రాండ్ అంబాసిడర్ ఎవరు వెళ్తారు? ఎలా జరుగుతుంది అని పాపం చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది పల్లవి. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ 3 అవుతుంది. సో వెంటనే ప్రేమ్ అయితే పల్లవికి కాల్ చేస్తూ ఉంటాడు. కానీ పల్లవి కాల్ లిఫ్ట్ చేయదు. స్విచ్డ్ ఆఫ్ వస్తుంది. ఇదేంటి స్విచ్ ఆఫ్ వస్తుంది? ఎప్పుడు ఇలా రాదే అని కంటిన్యూస్గా కాల్ చేస్తూ ఉన్నా స్విచ్డ్ ఆఫే వస్తుంది. చామంతితో చెప్తారు, చామంతి పల్లవి ఫోన్ స్విచ్డ్ ఆఫ్ వస్తుంది, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు చామంతి అని అంటారు. బాబు మీరేం కంగారు పడకండి, ఖచ్చితంగా ఇదేదో కుట్రలాగే అనిపిస్తుంది. ఓ పని చేయండి, పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి బాబు అని అంటారు. పోలీస్ కంప్లైంటా అని ఇంకా అలా పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని గట్టిగా ఫిక్స్ అయిపోతాడనమాట ప్రేమ్. హలో మేడం, మేము మీకు ఒక కంప్లైంట్ ఇవ్వాలి. పల్లవి గౌడ గారిని ఎవరో కిడ్నాప్ చేశారు. ఆవిడ ఎక్కడుందో మీరే తెలుసుకోవాలి అని ప్రేమ్ ఒక వ్యక్తితో, ఒక పోలీస్ ఆఫీసర్తో ఫోన్లో మాట్లాడతారు. ఇంకా అలా ఆ పోలీస్ ఆఫీసర్ అప్పుడే కార్ దిగి వస్తుంది. ఆ పోలీస్ ఆఫీసర్ ఎవరో కాదు, జగదాత్రి అలియాస్ జేడి, ఐపీఎస్ జేడి జగదాత్రి. ఇంకా అలా నడుచుకుంటూ ప్రేమ్ దగ్గరికి వస్తుంది. ప్రేమ్ తన వైపు చూస్తూ మేడం మీరు అని అంటారు. అదేంటి బాబు, మీకు ఈవిడ గురించి తెలీదా? జేడీ గారు ఎంతోమంది క్రిమినల్స్ని, గ్యాంగ్స్టర్స్ని పట్టుకున్నారు మేడం. నేను మీకు పెద్ద ఫ్యాన్ మేడం అని అంటారు చామంతి. థ్యాంక్ యూ. మీరే కదా కంప్లైంట్ ఇచ్చింది? ఇంతకీ పల్లవి గారు లాస్ట్ టైం ఎప్పుడిక్కడిని వెళ్ళారు అని అడుగుతారు. మధ్యాహ్నం 2 o'clockకి వెళ్ళారు మేడం, చిన్న పని ఉందని చెప్పారు అని అంటారు. ఎక్కడికి వెళ్తున్నారో చెప్పారా అంటే లేదు మేడం అంటారు. ఒకసారి సీసీటీవీ గమనిస్తానని చెప్పి వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ని గమనిస్తారు. అందులో కొంతమంది అనుమానంగా కనబడడం అండ్ అనుమానంగా కనబడి కొంతమంది కావాలనే పల్లవి గౌడని చూస్తూ కరెక్ట్గా అప్పుడే కార్లో వాళ్ళు డూప్లికేట్ కీస్తో కార్ డోర్ ఓపెన్ చేయడం, ఇదంతా గమనిస్తుందన్నమాట జేడీ. ఎస్, వీళ్ళ పని, వీళ్ళ గురించి నాకు తెలుసు, వీళ్ళు ది మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్. అలాంటి వీళ్ళు కిడ్నాప్ చేశారు అంటే ఖచ్చితంగా ఎవరో వీళ్ళకి చెప్పి కిడ్నాప్ చేయించారు. వీళ్ళంతా వీరైతే ఈ పని చేయరు నాకు తెలుసు. సో వీళ్ళు ఎక్కడుంటారో, వీళ్ళ స్పాట్లు ఏంటో నాకు తెలుసు. అది కాకుండా నేను పల్లవి నంబర్ ట్రేస్ చేసి తన లాస్ట్ లొకేషన్ ఎక్కడ కట్ అయిందో చూస్తాను. మీరేం కంగారు పడకండి, మీరు ఫ్యాషన్ షోకి ధైర్యంగా వెళ్ళండి, ఈలోపు ఖచ్చితంగా తను వస్తుంది అని ఇంకా అలా చెప్పేసరికి వెంటనే వెళ్తారనమాట జేడీ. ఇంకా పల్లవి గౌడ లాస్ట్ కట్ అయిన లొకేషన్ అయితే గమనిస్తారు. అండ్ ఆ ఇద్దరు క్రిమినల్స్ ఎక్కడ ఎక్కువగా హైడ్ చేస్తూ ఉంటారనేది కూడా గమనిస్తారు. కార్ నెంబర్ని బట్టి కార్ ఏ సిగ్నల్ దాటింది అండ్ ఆ సిగ్నల్ బట్టి కార్ అనేది ఏ ఏరియాలో ఉంది, ఇవన్నీ గమనించి ఇంకా అలా పల్లవిని కిడ్నాప్ చేసిన ప్లేస్కి బయలుదేరుతుంది జేడి అలియాస్ జగదాత్రి. ఇది ఇలా ఉండగా ప్రేమ్ చామంతి ఇద్దరు కాంపిటీషన్కి అయితే వెళ్తారు, ఫ్యాషన్ షోకి అయితే వెళ్తారు. అక్కడికే రోజా, రామాదేవి, అరుణ్ కూడా వస్తారు. మీరేంటి ఇక్కడ అని అడుగుతుంది చామంతి. చెప్పాం కదా పనుందని, అది ఈ పనే అని అంటారు. అయినా ఇది ఫ్యాషన్ షో కదన్నయ్య అని అంటాడు ప్రేమ్. ఏరా మేము ఫ్యాషన్ షోకి రాకూడదా అని అంటాడు అరుణ్. అలాంటిదేమీ లేదు. చామంతి రా, మనం కొన్ని ఫామ్స్ ఫిల్ చేయాలి అని ఇంకా ఫామ్స్ అని ఫిలప్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఎంత ఫిల్ చేసినా పల్లవి గౌడ వస్తే కదా, తను రాదు అని చాలా క్రూయల్గా ఆలోచిస్తూ ఉంటుంది రమాదేవి. ఇది ఇలా ఉండగా జేడి పల్లవిని కాపాడడానికి ప్లేస్కి వెళ్ళి ఆ రౌడీలని బాగా కొడుతుంది. కొట్టి ఇంకా అలా పల్లవిని సేవ్ చేస్తుంది జేడి. రేయ్ మీకు ఎవర్రా మీకు డబ్బిచ్చింది చెప్పండి అని అడిగేసరికి మేడం మాకు త్రిపాఠి గారే ఇచ్చారు మేడం అని అంటాడు. ఒక్కసారిగా ఆ త్రిపాఠి ఇక్కడ కూడా ఉన్నాడా? ఒకప్పుడు కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్, మా టీంలో నుండి సస్పెండ్ అయ్యి జైలర్గా వెళ్ళిపోయాడు.
ఇప్పుడు ఇక్కడ ఇంకా ఇల్లీగల్ పనులు చేస్తున్నాడు, ఛీ అని జేడి అనుకుంటూ, పల్లవి గారు మీరేం కంగారు పడకండి, టైం కల్లా మనం వెళ్ళిపోతామని ఇంకా అలా జేడి పల్లవిని ఫ్యాషన్ షోకి తీసుకొని వెళ్తుంది. కరెక్ట్గా అదే టైంకి ఇంకా కరెక్ట్గా పల్లవి వెళ్తుంది. ఇటువైపు ఏమో వాళ్ళది ఇంకొక 5 మినిట్స్లో చెప్తారనమాట, అనౌన్స్ చేస్తూ ఉంటారు. పల్లవిని తీసుకువెళ్తుంది జేడి. పల్లవి ఏమో పాపం ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతుంది. అయ్యో పల్లవి పల్లవి అని అంటారు. మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు ప్రేమ్, అందుకే కాస్త నీరసంగా ఉంది, కానీ నో ప్రాబ్లం, నేను మీ తరపున అని అనేసరికి, అయ్యో పల్లవి నిన్ను ఇంతలా ఇబ్బంది పెట్టాలని నేను అనుకోవటం లేదు, నువ్వు చాలా నీరసంగా ఉన్నావు, ఇప్పుడు నువ్వు ఫ్యాషన్ షోలో పార్టిసిపేట్ చేసే ఓపిక నీకుందా అని అంటారు. ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా పల్లవి చామంతి బ్రాండ్ అంబాసిడర్గా ఉంటుంది, చామంతిని పార్టిసిపేట్ చేయమని ప్రేమ్ అని అంటారు. మేడం నేనా అని అంటుంది. నువ్వైతే కరెక్ట్గా ఉంటావు, నేను ఎలా రెడీ అవ్వాలో ఎలా నడవాలో నీకు నేను చెప్తాను, ఇంకో 5 మినిట్స్ ఉంది కదా, నువ్వు వెంటనే గ్రాస్ప్ చేసుకో అని ఇంకా మోడల్గా తననే చామంతిని రెడీ చేసి ఇంకా ర్యాంప్ వాక్కి పంపిస్తారు. సో అలా ఫ్యాషన్ షోలో చామంతి వచ్చి నడవడం చూసి ఒక్కసారిగా రమాదేవి, రోజా, అరుణ్ షాక్లో ఉండిపోతారు. ఇంకా అలా తను చాలా చక్కగా ట్రెడిషనల్ వేర్ వేసుకొని నడుచుకుంటూ వస్తూ ఉంటే చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది. జడ్జెస్కి కూడా చామంతి వాకింగ్ అనేది చాలా నచ్చుతుంది. అలా ఆ కాంపిటీషన్లో C&H డిజైన్స్ అంటే ప్రేమ్ కంపెనీనే గెలిపిస్తారు. ఆ సౌత్ ఇండియన్ ఫ్యాషన్ షో కాంపిటీషన్లో ప్రేమ్ గెలిచేసరికి ఇంకా చాలామంది ఇన్వెస్టర్స్, బల్క్ కాంట్రాక్టర్స్ అందరూ ప్రేమ్కే ఆర్డర్స్ ఇవ్వాలి అని డిసైడ్ అవుతారు. అలా ప్రేమ్ బిజినెస్ అనేది అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. ఇంకా చామంతి ప్రేమ్ ఇద్దరూ అంత హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి త్రిపాఠి, గుణ వస్తారు. చామంతి నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కదమ్మా, మీ నాన్న గురించి పేపర్లో వచ్చింది చూసావు కదా, అలాంటప్పుడు నీకు మా గుణకి రేపే పెళ్లి జరిపిస్తాను అని అంటారు. రేపటికి రేపేనా అని అంటుంది చామంతి. ఇంకా లేట్ చేస్తే మీ నాన్నకి ఏదైనా జరగచ్చు చామంతి, మా మాటని మేం నిలబెట్టుకోవాలి కదా, అందుకే రమాదేవి గారు మీరేమంటారు అని అంటారు. అయ్యో చామంతికి, గుణకి ఒకరంటే ఒకరికి ప్రాణం, కాబట్టి ఇద్దరు పెళ్లి చేసుకోవడమే కరెక్ట్ అని చెప్పి ఇంకా అలా ఇద్దరికి పెళ్ళి రేపు గుడిలో కండక్ట్ చేయాలి అని డిసైడ్ అయిపోతుంది. రమాదేవి అండ్ త్రిపాఠి కూడా డిసైడ్ అవుతాడు. పాపం చామంతి చాలా ఏడుస్తూ ఉంటే అప్పుడే ఇంకా రామచంద్రయ్య ఏమో ఇటువైపు షాప్కి వెళ్తాడు. షాప్ ఏంటి, షాప్లో ప్రేమ్బాబు లేడా అని చెప్పి ఇంకా ఎదురు చూస్తూ ఉంటారు. అలా ఇంకా చామంతి పాపం చాలా బాధపడుతూ ఉంటుంది. అదే టైంకి ఇంకా అన్ని ఏర్పాట్లు చంద్రికనే దగ్గరుండి చామంతిని పెళ్లి కూతురుగా తయారు చేస్తూ ఉంటుంది. చామంతికి కళ్ళ నిండా కన్నీళ్ళు వస్తున్నా అవి ఆపుకుంటూ, నేను ఏదో ఒకలా మా నాన్న ప్రాణాలు కాపాడుకోవాలి, దానికంటే నాకు ఏది ఎక్కువ కాదు అని పాప చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట చామంతి. చంద్రిక మనసులో ప్రేమ్బాబుపై కొండంత ప్రేమ ఉంది, కానీ నాకు అర్థమైంది నువ్వు ఏదో కారణం లేకుండా ఇదంతా చేయవని అని చంద్రిక అనుకుంటుంది. ఇంక పాపం ప్రేమ అయితే తట్టుకోలేక తన ఆఫీస్కి వెళ్ళిపోయి క్యాబిన్లో కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. అదే టైంకి ఇంకా ప్రేమ్కి ఫోన్ కాల్ రావడంతో బయటికి రావడంతో అప్పుడే అక్కడ రామచంద్రే కనబడతాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతారు ప్రేమ్. మీరు అననేలోపు, బాబు నేను నిన్ను కలవడానికే వచ్చాను బాబు, మీకు ఒక విషయం తెలుసా, చామంతి మిమ్మల్ని ఎందుకు పెళ్లి చేసుకోనందంటే అని జరిగిందంతా చెప్తారు. నన్ను చంపేయడానికి వీళ్ళందరూ డిసైడ్ అయ్యారు బాబు, అందుకే నా ప్రాణాలు కాపాడడానికే చామంతి మిమ్మల్ని కాకుండా ఆ గుణాన్ని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయింది అని చెప్పేసరికి ప్రేమ్, రామచంద్రయ్య ఇద్దరూ కలిసి ఒక్కసారిగా ఆ గుడికి, ఎక్కడైతే చామంతి గుణ పెళ్లి జరుగుతుందో ఆ గుడికైతే బయలుదేరుతారు. బయలుదేరి అలా ఇంకా వెళ్ళి కరెక్ట్గా గుణ చామంతి మెల్లో తాళి కట్టేలోపు అక్కడికి ప్రేమ్ వచ్చి ఇంకా అలా కరెక్ట్గా గుణని కాలర్ పట్టుకొని లేపుతాడు. ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతారన్నమాట రామాదేవి, హర్షవర్ధన్ అందరూ. రే ప్రేమ్ ఏం చేస్తున్నావురా అని అడుగుతారు. హర్షవర్ధన్, నాన్న మీకు విషయం తెలుసా, వీడో పెద్ద మోసగాడు నాన్న, వీడిని చామంతి ప్రేమించకపోయినా వీళ్ళ నాన్న బెదిరించి ప్రేమించి పెళ్లి చేసుకున్నాను నాన్న అని చెప్పి ఇంకా ఆలోచనలో చెప్తాడనమాట నిజాలన్నీ. ఒక్కసారిగా తెలుసుకొని షాక్ అయిపోతాడనమాట. వెంటనే హర్షవర్ధన్, ఏంటి గుణ
నువ్వెంతో మంచివాడు అనుకున్నాను. కానీ ఇంతలా చామంతిని బెదిరించి భయపెట్టి పెళ్లి చేసుకోవాలనుకున్నావా? ఛీ అని అంటారు. లేదు, ఇదంతా తప్పు. అయినా మీ దగ్గర సాక్ష్యాలున్నాయా ప్రేమ్ గారు? ఎందుకు నాపై ఇలాంటి నిందలు వేస్తున్నారు అని త్రిపాఠి అండ్ గుణ ఇద్దరు దబాయిస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా రామచంద్ర ఇక్కడికి వస్తాడు. అవును, నా బిడ్డని వీళ్ళందరూ కావాలని ఇలా చేస్తున్నారు అని చెప్పేసరికి ఒక్కసారిగా ఇంకా రోజా వాళ్ళందరూ షాక్ అయిపోతారు రామచంద్రయ్యని చూసి. వెంటనే ప్రేమ్ హర్షవర్ధన్ చేపట్టుకొని, నాన్న, నేను ఒకరిని ప్రేమించాను అన్నాను కదా, తను ఎవరో కాదు నాన్న, ఇదిగో చామంతినే పెళ్లి వరకు వచ్చి ఇదిగో వీడు బెదిరించాడని వెళ్ళిపోయింది నాన్న. ఇప్పుడు చెప్తున్నాను, చామంతిని తప్ప నేనెవ్వరిని పెళ్లి చేసుకోను నాన్న అని చెప్పేసరికి ఒక్కసారిగా ఇంకా అలా హర్షవర్ధన్కి అర్థమవుతుంది. రేయ్, నిజమైన ప్రేమ ఎప్పటికైనా ఒకటవుతుందిరా. నీది చామంతిది నిజమైన ప్రేమ ఎవరు ఆపుతారో నేను చూస్తాను. నువ్వు మెళ్ళో తాళి కట్టరా. చామంతి లాంటి అమ్మాయి నా ఇంటి కోళ్ళైతే నాకు అంతకంటే ఏం కావాలి అని దగ్గరుండి అందరి కళ్ళ ముందే హర్షవర్ధన్ చామంతి ప్రేమ్లా పెళ్ళైతే జరిపిస్తాడు. ఇంకదంతా చూస్తూ రామచంద్రయ్య హ్యాపీగా అక్షంతలు వేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.